నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడలో వైసీపీ ధర్నాను అడ్డుకున్న ఎమ్మెల్యే బొండా ఉమా. టీడీపీ కార్యకర్తలు టెంట్లు తొలగించడంతో ఉద్రిక్తత. అనుకున్న సమయానికే స్థానిక సంస్థల ఎన్నికలన్న లోకేష్. మంత్రులంతా సన్నద్ధం కావాలని పిలుపు. ఉభయ సభలను కుదిపేస్తున్న అయోధ్య విరాళాల చోరీ అంశం. చర్చకు విపక్షాల పట్టు, వాయిదాల పర్వం. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద. శ్రీశైలం జలాశయానికి భారీగా ప్రవాహం. తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ. సహోద్యోగినిపై అత్యాచారం కేసులో దోషిగా తేల్చిన న్యాయస్థానం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు తొలగించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, టీడీపీ వైసీపీ గొడవకు కారణాలేంటి? తాజా పరిస్థితి ఏంటి? అశ్విని, ఏదైతే డిఎస్సీల అక్రమాలంటూ వైసీపీ రిలే నిరాహార దీక్షలు చేస్తుంది. ఇందులో ప్రధానంగా విజయవాడ వచ్చేసరికి ధర్నా చౌక్ అనే ప్రదేశం ఉంటుంది. ఆ ధర్నా చౌక్ లో మాత్రం ఎలాంటి నిరసనలున్నా ధర్నాలున్నా చేసుకోవాలి. అయితే ఆ నిబంధనలు అతిక్రమించి పబ్లిక్ ప్లేస్ లో ముచ్చలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద ఈ వైసీపీ నేతలు అక్కడికి వచ్చి ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ పబ్లిక్ కి పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతుందంటూ స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమాకు ఫిర్యాదులు అందడంతో ఆయన వెంటనే అక్కడికి వెళ్లారు. వెళ్లి ఏదైతే వైసీపీ నేతలు అక్కడ ధర్నా చేస్తున్నారో ఆ ధర్నా టెంట్ ను పీకేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు కూడా అనధికారికంగా అక్కడ ధర్నా చౌక్ లో కాదని ఇక్కడ పబ్లిక్ ప్లేస్ లో ఎలా అనుమతి ఇచ్చారంటూ కూడా పోలీసులు కూడా ఆయన నిలదీయడంతో పోలీసులు కూడా ఒక నిమిషం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమా చేరుకున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు ఇక్కడ రావడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న టెంట్ వైసీపీ శ్రేణి నిర్వహిస్తున్న ధర్నా టెంట్ ని పీకివేయడం, ఆ లోనికి చొచ్చుకెళ్లి వారిని తరిమి కొట్టడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏదైతే పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు భారీ ఎత్తున అక్కడ తరలి రావడంతో అక్కడ నుంచి వైసీపీ శ్రేణులు టెంట్ ఖాళీ చేసి అక్కడ నుంచి పరారవడం జరిగింది. అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పైన కూడా కోడిగుడ్లు టమాటాలతో అక్కడ స్థానికులు విసిరి తమ నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే ఇబ్బంది కలిగించేలాగా వైసీపీ చర్యలు చేస్తోందని వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖండిస్తున్నామని చెప్పి ఇక్కడ తెలపడం జరిగింది. ప్రజలకు మద్దతుగానే తాను వచ్చారని చెప్పి బొండా ఉమా అక్కడ స్పష్టం చేశారు. ఈ సమయంలో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడం, అటు పోలీసులు ఇరు వర్గాలని వారించే ప్రయత్నం అక్కడ చాలా కష్టంగా మారింది. ఎప్పుడైతే అటు పెద్ద ఎత్తున అటు ఇరు పార్టీల శ్రేణులు మోహరించడం జరిగిందో అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున పరిస్థితులకు చేరుకుని రెండు వర్గాలని సమయం పాటించేలాగా చర్యలు తీసుకున్నారు. ఏదైతే అనధికారిక ప్లేస్ లో తప్పుడు ప్రచారం పేద ధర్నాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి తెలుగుదేశం నేతలు తెగేసి చెప్పడంతో పోలీసులు వైసీపీ శ్రేణులను అక్కడి నుంచి కూడా ధర్నా చౌక్ ధర్నా ప్రదేశాన్ని ఖాళీ చేయించి అక్కడి నుంచి పంపేయడం కూడా జరిగింది. ఇంకెప్పుడు కూడా పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేలాగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా సరే తాము చూస్తూ ఊరుకునేది లేదని కూడా పోలీసులకు తెలుగుదేశం నేతలు తెగేసి చెప్పారు. అశ్విని, ధన్యవాదాలు కృష్ణ.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి తొలగించారు. డీఎస్సీ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ శ్రేణులు ధర్నా చేస్తున్నాయి. అయితే నిరసనల కోసం కేటాయించిన ధర్నా చౌక్ను వదిలి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వైసీపీ నాయకులు అనధికారికంగా టెంట్లు వేసి ధర్నాకు దిగారని ఎమ్మెల్యే బోండా ధ్వజమెత్తారు. ఈ క్రమంలో వైసీపీ శ్రేణుల దీక్ష శిబిరం టెంట్లను ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు పీకి వేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముత్యాలంపాడు పరిసర ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు దీక్షకు దిగారు. అనుమతి లేకుండా దీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ నాయకులు అదే ప్రాంతంలో ప్రతి నిరసన చేపట్టారు. ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు ఒకే చోట చేరి పోటాపోటీ నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడారు. పరిస్థితి అదుపు తప్పకుండా నేతలకు సర్ది చెప్పారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చెప్పండి మీరు మాట్లాడేది పర్మిషన్ లేకపోయినా కూర్చోబెట్టే మాకు సిగ్గుపోతుంది, మీకు కాదు. పర్మిషన్ లేకపోయినా కూర్చోబెట్టినందుకు దయచేసి మేము ఏమన్నామో ఏ కాన్సెప్ట్ ఎక్కడ లేదు. చాలా పై నుంచి వచ్చి చూసాను సార్. కాన్సెప్ట్లో ఎన్ని ప్లేస్ ఇక్కడే మీరు నా జిల్లా అధ్యక్షుడితో మాట్లాడండి. మా జిల్లా అధ్యక్షుని చెప్పి మనం చేసుకోండి సార్. మీరు ఏదో ఇది తుది పెట్టి రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకపై కారు ఎక్కించిన ఘటన వివరాలను సెంట్రల్ డీఎస్పీ సుభాష్ మీడియాకు వెల్లడిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అట్ దట్ టైం రీఫండ్ అనేది లేదు, మీరు రూల్ 4ని వైలేట్ చేశారు అని చెప్పి వాళ్ళని పొలైట్గా బయటకు పంపడం జరిగింది. సో వాళ్ళు ఆ కార్ పార్కింగ్కి వెళ్ళారు, అక్కడ నుంచి కార్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చారు. యాజ్ పర్ నార్మ్స్ కూడా మాల్ లోపల 5 km కంటే స్పీడ్గా వెళ్ళకూడదు. వాళ్ళ కొద్దిగా స్పీడ్ లిమిట్ కూడా అధిగమించి బయటకు వెళ్ళడం వల్ల యాక్సిడెంట్ అనేది జరిగింది. మాల్లో వీళ్ళు ఎప్పుడైతే ఎంట్రన్స్ దగ్గర ఫ్రిస్కింగ్ ఉంటుందో ఈ డిఎఫ్ఎండి కానీ ఏదైనా అక్కడ వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. లిటిల్ బిట్ ఇంటాక్సికేషన్, వాళ్ళ దగ్గర ఉన్న బ్రీత్ అనలైజర్లో చెక్ చేయగా లిటిల్ బిట్ వీళ్ళు డ్రింక్ అండ్ స్టేజ్లో ఉన్నారని అక్కడే బయటికి
పంపించేసారు. అది కారణం కాదు, వీళ్ళు ఇంటాక్సికేషన్ స్టేజ్ ఉండటం వల్ల వాళ్ళని లోపలికి అలౌ చేయలేదు. ఓకే, అస్సలు వాళ్ళకి వీళ్ళకి ఏ సంబంధం లేదు. దే ఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ మూవీ చూసి రిటర్న్ వస్తున్నారు, వెరాస్ వీళ్ళు మూవీ చూడటం కోసం లోపలికి వెళ్ళారు. వాళ్ళు మూవీ అయిపోయిందండి, రిటర్న్ వస్తున్నారు, వీళ్ళు మూవీ చూడటానికి వెళ్ళారు, చూసి వచ్చేస్తున్నారు. దేర్ ఇస్ నో కొలాబరేషన్ బిట్వీన్ దీస్ టూ పీపుల్. ఎగ్జిట్ అవుట్ అయిపోవడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి. కొంతమంది అంటే మాల్ ఒకటే ఎగ్జిట్ ఉన్నారు కదా సార్. మాల్ మీద కూడా ఫిర్యాదులు వస్తున్నాయి సార్. ఓకే, రోడ్ల మీద బళ్ళు పెట్టడం ఒకటే, సందుల్లో బళ్ళు పెట్టడం, అక్కడ నివాసితులు కూడా చాలా కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, ట్రాఫిక్ సంబంధించిన చూసుకోవాలి యాక్చువల్లీ. సో దీని వల్ల కూడా క్రౌడ్ ఎక్కువ వల్ల ఆ గేట్ గార్డ్ నుంచి ఉండిపోతున్నారు. ఆటోలు రావడం, ఈ ఏదైతే ర్యాపిడో బుక్ చేసుకోవడం, ట్రావెల్స్ వాళ్ళు రావడం, ఈ అన్నింటి మీద నుంచోవడం వల్ల కూడా ప్రమాదానికి కారణం. కొద్దిగా మీరు అన్నట్టు ఆ మూవీ టైం అనేది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సేమ్ టైమ్స్ ఉండటం వల్ల కొద్దిగా ఎగ్జిట్ అనేది అందరూ ఒకేసారి రావడం వల్ల క్లబ్ అవుతుంది. డెఫినెట్లీ అది ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కొద్దిగా అది సాల్వ్ చేస్తాం. అతనికి నేర ప్రవృత్తి ఏం లేదండి, బట్ హీ వాజ్ బికాస్ ఆఫ్ ఓన్లీ ఇంటాక్సికేటెడ్ స్టేజ్ హీ డిడ్ లైక్ దట్. వాళ్ళు ఇంకా అబ్స్కాండ్ లో ఉన్న జస్ట్ పేర్లు తెలిసినాయి, పేర్లు డిస్క్లోజ్ చేస్తాం తర్వాత మీకు ప్రెస్ నోట్లో డిస్క్లోజ్ చేస్తాం. వాళ్ళ లోకల్ వాళ్ళేనండి, మూవీకి వచ్చారు, బట్ సమ్ ఇంటాక్సికేట్ స్టేజ్ వల్ల వాళ్ళు ఆ సార్ ఎలా ఉంటుంది సార్ మద్యం సేవించి అతిగా రుచిగా తెలియని ప్రవర్తించడం సెక్షన్ ఎలా ఉంటాయి సార్? 308 ఉంటుందండి, 308 వేస్తాము. అటెంప్ట్ టు కమిట్ కల్పబుల్ హోమసైడ్ నాట్ అమౌంటింగ్ మర్డర్ అంటాము, అది వేస్తాము. ఇనిషియల్గా ఆవిడకి జరిగిన ఇంజురీస్ 338 వేసాము, గ్రీవియస్ హర్ట్ ఇంజురీస్ కొంచెం ఇంటర్నల్ పార్ట్స్కి తగలటం వల్ల. సో ఈరోజు ఆవిడ మెడికల్ హిస్టరీ చూసి 308 ఆల్టర్ చేస్తాము. ఫర్దర్ ఇంకేమైనా అయితే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ బిఎన్ఎస్, అవి అప్లై అయ్యేలా చూస్తాం. కొద్దిగా క్రిటికల్ గానే ఉందండి, ఎందుకంటే వైటల్ ఆర్గాన్స్ అయిన బ్రెయిన్ కి వాటికి దెబ్బ తగలటము, కొంచెం స్కల్ డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్తున్నారు డాక్టర్స్. అది మనకి ఇంకా కమ్యూనికేషన్ లేదు. కార్ ఐడెంటిఫై అయింది, వాళ్ళ పేర్లు కూడా ఐడెంటిఫై అయింది. ఇమీడియట్లీ వీ విల్ క్యాచ్ దెమ్ యాజ్ టు క్యాచ్. నో అండి, హిట్ అండ్ రన్ అనేది ఇట్ వాస్ డ్యూ టు యాక్సిడెంటల్గా జరగాలి. ఇట్ వాస్ ఇంటెన్షనల్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ గా చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ ఇట్ వాస్ క్లియర్లీ విజిబుల్. ఇద్దరు డ్రింక్ చేశారండి. కార్ నెంబర్ కూడా ఐడెంటిఫై అయింది, కార్ కూడా అడ్రస్ ఇదంతా కూడా ఇచ్చేసాం. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుంది, మెయిన్ జంక్షన్ చేస్తున్నారు. బహుశా ఇక్కడ కొద్దిగా మేము పాయింట్ ఆఫ్ వ్యూ కింద మీరు చెప్పినట్టు ఇక్కడ ఫోకస్ చేస్తాం, ఇక్కడ కూడా ఇంప్రూవ్ చేస్తాం. లేదు, ఎంట్రన్స్ గేట్ దగ్గర లోపలికి వచ్చారు, దే హ్యాడ్ ఫుడ్. లోపలికి వెళ్తున్నప్పుడు ఫ్రిస్కింగ్ జరుగుతుంది కాబట్టి బికాస్ ఆఫ్ ఇంటాక్సికేషన్ దే వర్ థ్రోన్ అవుట్. వాళ్ళిద్దరే వచ్చారండి, బైక్ మీద వచ్చారు. కార్ లో వాళ్ళు వచ్చారు, బైక్ మీద వీళ్ళు రిటర్న్ జర్నీలో ఉన్నారు అంతే. వీళ్ళు మూవీ చూసి రిటర్న్ వెళ్ళిపోతున్నారండి. వీళ్ళు మూవీ చూడటానికి వెళ్ళారు, బట్ వాళ్ళు అలౌ చేయలేదు. అందుకని ఆ కోపంతో వీళ్ళు కార్ తీసుకొని అలా కొంచెం ర్యాష్. ఎగ్జిట్ అనేది ఒకటే ఉంది, బయటికి ఎంట్రీ ఒక సైడ్, ఎగ్జిట్ ఒక సైడ్. వాళ్ళందరూ వస్తున్నారు, వీళ్ళు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ స్పీడ్ గా రావడం వల్లే యాక్సిడెంట్ అయింది. 3వ తారీఖు జరిగితే ఈ రోజు వరకు ఏమైందండి? ఈ రోజు వరకు ఇమ్మీడియట్ గా ఇష్యూ జరిగిన నైటే మేము ఎఫ్ఐఆర్ వేసాము. సో ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. సో అబ్స్కాండ్ అయ్యాడు, ముద్దాయి పారిపోయాడు, అతని డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజ్ అండ్ మెడికల్ హిస్టరీ ఎవ్రీథింగ్, అండ్ దే ఆర్ 2 ప్రొఫెషనల్ డాక్టర్స్. కొద్దిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ కొనసాగుతోంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై ఈ సమావేశంలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. అమరావతిలో పలు కీలక నిర్మాణాలకు పరిపాలన అనుమతులతో పాటు రుణ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణ వేగం, పారిశ్రామిక ప్రోత్సాహకాలే ప్రధాన అజెండాగా మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలపై ఈ భేటీలో చర్చించి ఆమోదం తెలపనున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మాణ బాధ్యతలను 1000 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ సంస్థకు కేటాయిస్తూ రుణ సమీకరణకు అనుమతి ఇవ్వనున్నారు. అసెంబ్లీ, హైకోర్టు అదనపు డిజైన్ల కోసం కన్సార్టియం వ్యయాన్ని 206 కోట్లకు పెంచే సవరించిన పరిపాలన అనుమతులకు ఆమోదం తెలపనున్నారు. భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులతో పాటు ల్యాండ్ పూలింగ్, రైతులకు వార్షిక యాన్యుటీ చెల్లింపుల కోసం
ఏపీ పీఎఫ్సీఎల్ నుంచి తీసుకునే 300 కోట్ల రూపాయల రుణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అమరావతి ఐ ప్రాజెక్టు టెండర్లు పిలవాలని, వైకుంఠపురం ఇనాం భూముల వివాద పరిష్కారానికి 122 కోట్లు కేటాయించాలని మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. పారిశ్రామిక వేగవంత ప్రగతి, నిరుద్యోగిత నివారణ లక్ష్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదీలకు ఆమోదముద్ర వేయనున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం కోసం హుడ్కో నుంచి 680 కోట్ల రుణం తీసుకోవడానికి అనుమతి ఇవ్వనున్నారు. ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్కు ₹1.5 విద్యుత్ రాయితీని కొనసాగిస్తూ టెక్స్టైల్స్ పాలసీలో వేతన సబ్సిడీ సవరణలు చేయనున్నారు. మున్సిపల్ భూముల లీజులను 25 ఏళ్లకు మించి పునరుద్ధరించేలా చట్ట సవరణలు చేయడంతో పాటు రాష్ట్రంలోని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను పునర్వ్యవస్థీకరించనున్నారు. కుప్పం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భూసేకరణ బాధితులకు ఎకరాకు 12 లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించనుంది. విశాఖ బెలంపేట స్లమ్ పునరాభివృద్ధిలో 177 పేద కుటుంబాలకు బహుళ అంతస్తుల గృహ సదుపాయాలు కల్పించే 28 కోట్ల ప్రాజెక్టుకు ప్రత్యేక సడలింపులు కల్పించనున్నారు. విద్యారంగంలో ఆర్బీఎస్, ప్రగతి పేర్లతో 2 కొత్త ప్రైవేటు యూనివర్సిటీలకు అనుమతి, కొత్త జిల్లాలో 15 కొత్త డీఈఓ పోస్టుల సృష్టి, గోదావరి పుష్కరాలు 2027 కోసం 210 కోట్లతో ఘాట్ల అభివృద్ధి పనులకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పిఠాపురం నియోజకవర్గంలో 200 కోట్లకు పైగా వెచ్చించి రోడ్లు నిర్మిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం వెల్లడించింది. వీబీజీ రామ్జీ, శాస్కీ, రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల నిధులతో 307 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపింది. అందులో ఇప్పటికే 100 కోట్ల విలువైన 611 రోడ్ల నిర్మాణం జరిగిందని పేర్కొంది. 152 కిలోమీటర్లు రోడ్లు పూర్తయ్యాయని, మరో 70కి పైగా రోడ్ల పనులు పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేసింది. నిర్ణీత లక్ష్యాల్లో 80% కొత్త రోడ్ల నిర్మాణం పూర్తి కావడం వల్ల పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాల్లో రోడ్లన్నీ కలకల్లాడుతున్నాయంది. ప్రజలు అడిగిన ప్రతి రోడ్డుని పవన్ మంజూరు చేశారని స్పష్టం చేసింది. ఉప్పాడ తీర ప్రాంతంలో జెట్టి రోడ్డుతో పాటు మత్స్యకారులకు కొత్త మాయాపట్నం కాలనీ వద్ద 1.52 కోట్లతో సీసీ రోడ్డు, 2.8 కిలోమీటర్ల డ్రైనేజీ నిర్మించారని స్పష్టం చేసింది. కొత్త సూరాడపేట కాలనీలో 93 లక్షలు వెచ్చించి 1.6 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించారంది. కొత్తపల్లి మండలంలోని తుపాన్లు, వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను 88 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేసినట్లు తెలిపింది. ఎస్ఈజెడ్ పరిధిలోని ముమ్మడివారిపాడు గ్రామానికి 79.70 లక్షలతో శాశ్వత రహదారి సౌకర్యం కల్పించారని పేర్కొంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పిఠాపురం, ఉప్పాడ R&B రోడ్డుపై 8,000 మంది ప్రజలు ఇబ్బందులు పడేవారని, వీటిని 1.22 కోట్ల నిధులతో యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయించారని తెలిపింది. వీబీజీ రామ్జీ నిధులతో చేపట్టిన పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో రైతులు పండించిన సరుకును రవాణా చేసేందుకు వీలుగా పంట పొలాల మధ్య డొంక రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొంది. రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. माननीय सदस्य को धन्यवाद देता हूं। दूसरा, उन्होंने ईज ऑफ जस्टिस की मुख्य रूप से बात की है और जो 15 साल का जो प्लान बनाने का विषय जो उन्होंने रखा है, अधिकतर ऐसे विषय हम लॉ कमीशन ऑफ इंडिया में ये रिसर्च का विषय रहता है और हम तो प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में काम करते हैं, वो हम 1 साल का या 2 साल का प्लान लेकर के नहीं चलते हैं। हमने 2047 तक भारत को हम विकसित भारत कैसे बनाए, ये प्लान है। वो लॉ कमीशन के द्वारा कितने एडवोकेट्स हमें आगे आने वाले समय में मिलने चाहिए। बार काउंसिल ऑफ इंडिया भी इस संबंध में काम करती है। थैंक यू। And now the second supplementary, Professor Manoj Kumar Jha ji. No, only one supplementary, please. शुक्रिया सभापति महोदय। मैं माननीय मंत्री जी से जानना चाहूंगा कि ऐसा माना जाता है कि जब तक न्यायिक
संरचना और संस्थानों का चरित्र नहीं बदलेगा तब तक न्याय का भी चरित्र नहीं बदलेगा। क्या सरकार अपनी तरफ से SC, ST, OBC कम्युनिटी का रिप्रेजेंटेशन तय करने के लिए वाइडर रिप्रेजेंटेशन कुछ कोशिश कर रही है? ऑल इंडिया जुडिशियल कमीशन की कोशिश कर रही है? क्योंकि रिप्रेजेंटेटिव अगर कैरेक्टर नहीं होगा न्यायिक संस्थाओं का, तो न्याय भी हर घर हर दर नहीं पहुंचेगा। माननीय मंत्री जी से जानना चाहता हूं। धन्यवाद चेयरमैन सर। माननीय सदस्य ने जो प्रश्न किया है वो जो प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की नीतियां हैं उससे संबंधित ही है। सबका साथ सबका विकास ये हमारा मूल मंत्र है और ये जुडिशरी में भी है। जैसे ये MOP की बात करते हैं, कई बार हमारे यहाँ जब कॉलेजियम सिस्टम शुरू हुआ तो मेमोरेंडम ऑफ प्रोसीजर का विषय आया, MOP। उस MOP में ये प्रावधान भी है और हम लगातार जो संबंधित हाई कोर्ट्स के चीफ जस्टिस हैं, 25 हमारे हाई कोर्ट्स हैं, उनको लगातार मेरी ओर से भी लेटर जाता है कि जो हमारे SC, ST, OBC माइनॉरिटीज के जो कैपेबल एडवोकेट हैं उनमें कुछ नाम अगर आपको ठीक लगता है तो उनके नाम भेजे जाए, ऐसे लेटर भी हम भेजते हैं। इसलिए सबका साथ सबका विकास ये हमारी प्रायोरिटी। थर्ड सप्लीमेंट्री श्रीमान राजीव कुमार जी। राजीव कुमार जी, प्लीज पुट योर क्वेश्चन। For this only he was telling something about you. You see, Garge ji, you look into your young member. You look into your member. He is shouting unnecessarily. Sir. Yeah, you speak. You put your question, sir. Sir, I am asking the Honorable Law Minister that is there a plan to review the thing collegium system which is working? Is there a government proposal to review that or work on that? Okay. Honorable Minister. सर, मैंने कल भी जो सुप्रीम कोर्ट के जजेज बढ़ाने के संबंधित बिल था उस संबंध में एक विषय रखा था। मैं इस संबंध में रीट्रेट करना चाहता हूं, पुनः बताना चाहता हूं माननीय सदस्य को जो उन्होंने सप्लीमेंट्री पूछा है कि हायर जुडिशरी में न्यायाधीशों की नियुक्ति न्यायपालिका व कार्यपालिका के बीच एक कंटिन्यूअस इंटीग्रेटेड एंड कोलैबोरेटिव प्रक्रिया है जिसमें केंद्र व राज्य स्तर पर विभिन्न कॉन्स्टिट्यूशनल अथॉरिटी से परामर्श व अनुमोदन की आवश्यकता रहती है। सुप्रीम कोर्ट में आर्टिकल 1 to 4 तथा हाईकोर्ट के जजों की नियुक्तियां संविधान के आर्टिकल 217 डबल टू 4 के अंतर्गत सुप्रीम कोर्ट के 1993 के सेकंड जज केस व 1998 के थर्ड जज केस के तहत प्रिपेयर किए गए मेमोरेंडम ऑफ प्रोसीजर के अंतर्गत की जाती है। थैंक यू। नाउ फोर्थ सप्लीमेंट्री श्रीमती रेखा शर्मा जी। थैंक यू चेयरमैन सर। सर, मैं आपके थ्रू ऑनरेबल मिनिस्टर से पूछना चाहूंगी कि पंजाब और हरियाणा हाई कोर्ट में बहुत काम है क्योंकि 2 स्टेट्स का काम वहां पर है, तो क्या सरकार सोच रही है या मिनिस्ट्री सोच रही है कि वहां एडिशनल इंफ्रास्ट्रक्चर, जुडिशियल ऑफिसर्स और एक्स्ट्रा कोर्ट रूम्स को बनाया जाए ताकि जो डिलीवरी सिस्टम है, जस्टिस सिस्टम है, उसको हम स्ट्रेंथन कर सकें? थैंक यू सर। ऑनरेबल मिनिस्टर। थैंक यू चेयरमैन सर। जो माननीय सदस्य जी ने प्रश्न किया है, मैं आपके माध्यम से बताना चाहता हूं कि 31/7/26 की स्थिति के अनुसार पंजाब एंड हरियाणा हाईकोर्ट्स में 85 जजेज की सैंक्शन स्ट्रेंथ के अगेंस्ट में 55 जजेज कार्यरत हैं। पंजाब के डिस्ट्रिक्ट एंड सबऑर्डिनेट कोर्ट्स में 834 जजेज की सैंक्शन स्ट्रेंथ के विरुद्ध 696 जजेज कार्यरत हैं। जो इंफ्रास्ट्रक्चर की बात की है उसमें हमारे मंत्रालय से इस स्कीम निर्धारित है जिसको हम सेंट्रली स्पॉन्सर्ड स्कीम कहते हैं। तो सबऑर्डिनेट कोर्ट में जब इंफ्रास्ट्रक्चर की जरूरत होती है
तो प्रस्ताव आते हैं, संबंधित हाईकोर्ट से भी आते हैं, तो हम बार रूम के लिए भी पैसा देते हैं, चैम्बर के लिए भी पैसा देते हैं। तो इंफ्रास्ट्रक्चर उपलब्ध कराने के लिए 60% पैसा भारत सरकार की ओर से जाता है और 40% पैसा संबंधित राज्य की ओर से जाता है और इंफ्रास्ट्रक्चर लगातार क्रिएट किए जा रहे हैं। थैंक यू। Now, Shivaji, on what subject or on what rule you want to write something? Sir, rule 239, sir. Rule 239. When for the purposes of explanation during discussion or for any other sufficient reason, any member has occasion to ask a question of another member or any other matter, under the consideration of the council, he shall ask question through the chairman. I am asking through you, sir. What question? Sir, when the learned parliamentary affairs minister spoke, he said that the LOP didn't quote any rules, sir. As per the conventions, the leader of the house and the leader of the opposition need not quote any rules. Even the No, that matter is already over. Why you want to write? లోక్సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన కాసేపటికే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, అయోధ్య రామాలయ విరాళాలు సహా పలు అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా ప్రతిపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేశారు. సభలో అన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం ఇస్తానని చెప్పారు. అయినప్పటికీ విపక్షాలు నినాదాలతో హోరెత్తించడంతో లోక్సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఎల్నినో ప్రభావ పరిస్థితులు రాష్ట్రంలో కొంతమేర కుదుట పడుతున్నాయా? గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు ఊరటనిస్తున్నాయా? ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఏపీకి మేలు చేస్తాయా అంటే ఈ పరిస్థితులు ఖరీఫ్ పంటలను గట్టెక్కిస్తాయనే ధీమాను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివి సత్యనారాయణ వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం, ప్రస్తుత పరిస్థితుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల కేవీకేలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలు, ఖరీఫ్ పంటలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై వీసీ పివి సత్యనారాయణతో ముఖాముఖి. ఊహించిన విధంగానే ఎలినినో రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపింది. అయితే మొన్నటి వరకు అడపాదడపా కురిసిన వర్షాలు కాస్త ఊరటించినప్పటికీ కూడా మరికొన్ని మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటలు ఆశించిన మేరకు ముందుకు సాగిన పరిస్థితి. ఈ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఎక్కడికక్కడ రైతులకు కూడా తగిన సలహాలు, సూచనలు అందిస్తున్నారు. ఆ వీసీ సత్యనారాయణ అడిగి మరిన్ని వివరాలని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఎలినో ప్రభావం ఎలా ఉంది, పంటల పరిస్థితి ఎలా ఉంది, రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఎల్నినో ప్రభావం మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. జూన్, జులైలో ఏదైతే కొరత రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే వర్షపాత లోటు తీవ్రత ఎక్కువ ఉంది. ముఖ్యంగా జులై మాసంలో చాలా జిల్లాల్లో, చాలా మండలాల్లో అప్ టు 70% వరకు కొరత ఈ లోటు రావడం అనేది ఒక తీవ్రమైన ఆందోళన పరిస్థితి. వేరుశెనగ అవనండి లేదా కంది ఇలాంటి పంటలు కొన్ని ఇబ్బంది పడటం. ఈ రెయిన్ ఫెడ్ కండిషన్లో అటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఏదైతే మనకు వరి సాగు చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఎదజల్లి సాగు చేసినప్పుడు అంటే చాలా తక్కువగా పడటం వల్ల ఎదలో కూడా ఆ సాగినటువంటి వరి కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న నార్మళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం సరిగ్గా పడక అంత ఆరోగ్యకరంగా లేనటువంటి నార్మళ్లు కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ఎండిపోతానికి సిద్ధం ఉన్నాయి. కానీ గత 4-5 రోజుల్లో కొంచెం అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడటం అన్నది ఆశాజనకమైన విషయంగా కర్నూలు జిల్లాలో చూసినట్టయితే దాదాపు 20 మిల్లీమీటర్ల సరాసరి వర్షం చాలా మండలాల మీద పడినప్పుడు అక్కడ ఏదైతే సాగులో ముఖ్యంగా ప్రతి ఎక్కువ సాగులో ఉందో ఆ ప్రతి సాగుకి ఒక రకంగా ఊతం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలో పైన పడుతున్నటువంటి వర్షాల వల్ల మనకి దిగుకి అటు వరదలు కానీ రావటం, ముఖ్యంగా గోదావరి వరదలు రావటం, అక్కడ కూడా పరిస్థితి బాగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ పడినటువంటి వరద ముఖ్యంగా మనకి ప్రస్తుతం శ్రీశైలం చేరటం, అక్కడ కూడా ఆశాజనకమైనటువంటి నీటి నిల్వలు కూడా ఉండే ఆ పరిస్థితి ఉన్నప్పుడు మనకి రానున్న వారం రోజుల్లో మనకి శ్రీశైలం నిండిన తర్వాత అది మనకు సాగర్ రావటానికి, ఆ సాగర్కి ఎప్పటికైతే వచ్చిందో ఆ సాగర్ నుంచి కిందకి వెళ్ళటం వల్ల అటు కృష్ణా డెల్టా అవనండి, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అవనండి, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అవనండి, మన
మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమాండ్ ఏరియాస్ అన్నిటికీ కూడా రానున్న పరిస్థితుల్లో మనకి ఈ నీరు అందే అవకాశం ఉన్నది కాబట్టి ఒక రకంగా చిగురిస్తుందని చెప్పుకోవాలి. ఇది కాకుండా గోదావరి డెల్టాలో మనకి ఏంటంటే సాగుకి ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పుకోవాలి. మన రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే సాగుకి అత్యంత తక్కువ ఇబ్బంది ఉన్నటువంటి జిల్లాలుగా ఉభయ గోదావరి జిల్లాలు తీసుకోవాలి. ఇక్కడ వరి ముందుగానే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకి అటు తిరుపతి, నెల్లూరులో కూడా ఎడగారుగా వేసినటువంటి వరి కూడా బాగుందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో వాతావరణ అసాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం అని చెప్పేసి భారత వాతావరణ సంస్థ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాలు మన రాష్ట్రం మీద ఎలా ప్రభావం చూపే అవకాశం ఉంటారు, లేదా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని చెప్పి భావిస్తారు? ఐఎండీ దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి సూచనలు కొన్ని రాష్ట్రాలకు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ గత 4 రోజుల క్రితం ఏదైతే ఐఎండీ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సదరన్ పెనిన్సులార్ ఇండియాలో ముఖ్యంగా అది మన రాష్ట్రం కూడా దాని కింద వస్తుంది. అక్కడ ఏంటంటే ఈ ఆగస్టు, సెప్టెంబర్, ముఖ్యంగా ఆగస్టు మాసంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం అనేది ఒక శుభ సూచన. ఖచ్చితంగా అంటే ప్రస్తుతం ఐఎండీ నెలవారీ ఇస్తున్నప్పుడు ఈ నెలకి మనకి ఈ మొత్తం మన రాష్ట్రం మొత్తం మీద ఈ నెలలో పడవలసినటువంటి సుమారు 230 మిల్లీమీటర్లు సరాసరి రెయిన్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సాగు చేస్తున్న పంటలకి, సాగు చేయబడే పంటలకి ఈ వర్షం పెద్ద ఎత్తున మనకి ఉపకరిస్తుందని చెప్పి భావిస్తున్నాను. ప్రస్తుతానికైతే మనకి అంత తీవ్రమైన ఇబ్బంది ఇప్పుడు లేదు అని చెప్పాలి. ముందు ఎలా ఉంటుందన్నది ఐఎండీ రిపోర్టులు బట్టి మనం చెప్పగలుగుతాం. ఊహించిన విధంగానే ఎలినో, సూపర్ ఎలినో రూపాంతరం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, అయితే ఆ పరిస్థితులు ఎదుర్కోవడానికి రైతులకి ఎలాంటి సలహాలు, సూచనలు పాటించాలని చెప్పి మీరు వాటికి సలహాలు, సూచనలు అందిస్తారు సార్? ఇప్పుడున్న పరిస్థితులకి అవగాహన చేసుకుంటూ ఒకవేళ ఇంకా తీవ్రతరం కనుక చేరితే అంటే ఈ కొన్ని మండలాల్లో ఎక్కువగా తీవ్రంగా ఉన్నప్పుడు పంట నష్టపోతే దానికి ప్రత్యామ్నాయ పంటను ఏమి వేసుకోవాలి, రైతుకి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నవి అన్నది సూచనలు ఆయా ప్రాంతానికి, ఆయా జిల్లాలకి, ఆయా మండలాలకి అక్కడ ఉన్నటువంటి నేలలు, నీటి వనరులు, అలాగే సోయింగ్ విండో అంటాం దాన్ని అన్ని ఆధారంగా అక్కడ క్రాప్ అడ్వైజరీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడున్నటువంటి పంటను ఏ విధంగా రక్షించుకోవాలి, దాన్ని ఇంకా ఎండిపోకుండా ఏ విధంగా చేసుకోవాలి, ఏదో చీడపీడల సమస్యలు ఏమైనా ఉంటే దానికి ఆ క్రాప్ స్పెసిఫిక్ అడ్వైజరీస్ కూడా రైతులకి మనం ఒక ఆశ్చర్యంగా ఒక పూర్తిగా ప్రతి మండలానికి, ప్రతి విలేజ్కి పరిస్థితిని అనుకూలంగా తయారు చేసి ఆ అడ్వైజర్స్ వ్యవసాయ శాఖకి ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. అలాగే వ్యవసాయ శాఖ, మేము, అలాగే ఇతర ఏపీసీఎఫ్ అందరూ కూడా సంయుక్తంగా కలిసి క్షేత్రంలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలని ఆధారంగా వాటికి సూటబుల్ క్రాప్ అడ్వైజర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఎలినో ప్రభావం మిగతా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఎలా ప్రభావం చూపింది, వాటి నుంచి ఈ పసులని గట్టెక్కించడానికి ఎలాంటి సలహాలు, సూచనలు మీరు ఇస్తారు? ఈ పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ దేశవ్యాప్తంగా చూసినట్టయితే కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ పశుగ్రాసం మీద తీవ్రమైన ప్రభావం చూపొచ్చు. అందుకే దానికి ఒక యాక్షన్ ప్లాన్గా మనకి ఈ పెద్ద ఎత్తున యానిమల్ హస్బెండరీ కూడా ఈ ఫాడర్ పెంచుకోవటం, అలాగే ఈ మనకు ముఖ్యంగా ఈ పిఎండిసి వచ్చిన ద్వారా వచ్చినటువంటి గడ్డి కానీ ఏ విధంగా అయినా సరే ఆ విధంగా ఒక యాక్షన్ ప్లాన్, ఒక కరెక్ట్ యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా ఏ లోపం లేకుండా పశుగ్రాసానికి ఒక కార్యాచరణ కూడా జరుగుతుందని తెలియజేస్తారు. ఇది రాష్ట్రంలో నెలకొన్న ఎలినో ప్రభావ పరిస్థితులు ప్రస్తుతము పరిస్థితి సద్దుమణిగిందని చెప్పేసి ఖరీఫ్ పంటల సాగు ఆశాజనకంగా ముందుకు సాగే అవకాశం ఉన్నాయని చెప్పేసి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ చెప్తున్నారు. ఘంటసాల కేవీకి నుంచి కెమెరావాన్ కోటీశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. రైతులకు జీవనాధారమైన లంక భూములు నదీ గర్భంలో కలిసిపోతున్నాయని అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా వస్తున్న వరదలకు 1000 ఎకరాల కొబ్బరి తోటలు గోదావరి పాలవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వశిష్ట, వైనతేయ, గౌతమి నదీ పాయలను ఆనుకొని ఉన్న లంక భూములు వరదల సమయంలో నదీ కోతకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. నదీ కోత నివారణ చర్యలు చేపట్టాలని కోరినా ఇంకా నిధులు కేటాయించలేదంటున్నారు. నది ఒడ్డునున్న కొబ్బరి తోటలన్నీ ఈ 2 రోజుల కిందట వచ్చిన వరదకి చాలా కొబ్బరి తోటలు నదిలో కలిసిపోయినాయండి. చంటి పిల్లల్లా పెంచుకున్న మొక్కలు మా కళ్ళ ముందే కొబ్బరి తోటలు
నదిలో కలిసిపోతుంటే మాకు కళ్ళంపలు నీళ్ళు వస్తున్నాయండి. మమ్మల్ని ఏదో పోషిస్తాయి అనుకుంటే మాకు కళ్ళంపలు నీరు తెచ్చి పెడుతుందండి కొబ్బరి తోటలన్నీ. ఆ ఉన్నదే మాకున్నదే ఒక అరెకరం అంటే అండి, అరెకరంలో 3 గుంచాలు నదిలోనే కలిసిపోయిందండి. ఇది వెంటనే గవర్నమెంట్ ఇది చర్య తీసుకుంది దీన్ని ఏమైనా అరికడతారని మేము గవర్నమెంట్ కి తెలియజేస్తున్నామండి. ఇది కోనసీమ నదీ గర్భాన ప్రతి సంవత్సరం వచ్చే వరదకి ఈ కొబ్బరి చెట్లు లంకలు ఇరిగి గ్రామం మీదగా వచ్చి మనకు చాలా మటుకు నష్టమవుతుంది. ఇది దీన్ని అరికట్టాలని చెప్పి ప్రభుత్వానికి సూచించినప్పుడు కూడా పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంతకుముందు ఒకసారి సస్పెన్షన్ చేసి వెళ్లారు, కానీ ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. చాలా మట్టుకి లంకాన్ని తిరిగిపోయి గ్రామ సేవకు వచ్చేసిందండి. ఇక రాబోయే కాలంలో మళ్లీ సంస్కృతి గ్రామాలు ఇల్లు కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. కావున పట్టించుకోండి, కొంచెం ప్రభుత్వం అరికడతారని కోరుచున్నాం. గోదావరి సంవత్సరం వచ్చేసి మా వ్యవసాయాలు అంతా పాడు చేసేస్తుందండి. నష్టం అయిపోయి మేము కొబ్బరి మొక్కలు అయిపోయి మేము కష్టపడి సంపాదించుకున్నది అంతా గంగపోలు అయిపోయిందండి. మరి మాకు ఏమన్నా న్యాయం చేస్తారేమని మేము మాట్లాడుతున్నామండి. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెగ్ రెగ్యులేటరు ప్రాజెక్టు నుంచి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు 5వ గేటు వద్ద జలవనరుల శాఖ అధికారులు పూజలు నిర్వహించారు. అనంతరం స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాగునీటి అవసరాల నిమిత్తం నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కర్నూలులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నంద్యాల జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గోపాలరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద ఉన్న మైత్రి హోంలో నివాసముంటున్న గోపాలరావుపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో మరో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా అంబటి రాంబాబు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా మార్ఫింగ్ చేసిన ఏఐ వీడియో పోస్ట్ చేశారని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్పేట పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. అంబటి పోస్ట్ చేసిన వీడియోలో జాతీయ చిహ్నాన్ని అవమానించేలా డిజిటల్ కార్టూన్ చిత్రం ఉపయోగించారని, దీని ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రతిష్టను దెబ్బతీయడం, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రజాశాంతికి భంగం కలిగే అవకాశం ఉందని రాంబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పిల్లి మాణిక్యరావు కోరారు. వీడియో రూపకల్పన, అప్లోడ్, ప్రచారం, వైరల్ చేయడంలో పాల్గొన్న అందరినీ గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. అరండల్పేట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కర్నూలులో మంత్రి టీజీ భరత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంటే వైసీపీ నాయకులు బోర్వలేక రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. అభివృద్ధి చేసే దాంట్లో మేము ఉంటాం. కర్నూలు స్మార్ట్ సిటీ చేస్తాం, డెవలప్ చేస్తాం. మీ ఆశీర్వాదం నాపై ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అంతేగాని తిక్క చేష్టాలు, తిక్క పనులు చేయొద్దని నా అపోజిషన్ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మీ పని మీరు చూసుకోండి, మీకేమన్నా ఉంటే మాట్లాడండి. అంతేగాని మేమేదో వస్తున్నాం కాదు అంటే పోవాలి. అంతేగాని మా వాళ్ళని గలీజ్గా మాట్లాడటం, మిస్బిహేవ్ చేయడం అంటే ఎవరు ఊరుకునేది లేదు. మీ పని మీరు చేసుకోకపోండి.
నా పని నేను చేస్తా ఏమంటే అభివృద్ధి పని కర్నూలుని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను పోతున్నా. నా జోలికి రావద్దండి. మీకు కావాల్సిన రాజకీయం ఓన్లీ 29 ఎలక్షన్ల ముందు 3 నెలల ముందు మాట్లాడండి, చేయండి. తిరుమల కొండకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. సర్వదర్శనం టికెట్ల కోసం తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసం కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులు భారీగా తరలి రావడంతో నేటి సర్వదర్శనం కోటా టోకెన్లతో పాటు రేపటి సర్వదర్శనం టోకెన్లను ఈ ఉదయం నుంచే జారీ చేశారు. 2 రోజుల సర్వదర్శనం టోకెన్ల కోటా పూర్తి కావడంతో టోకెన్లు లభించక అధిక సంఖ్యలో భక్తులు వెనుతిరిగారు. అనకాపల్లి జిల్లా సముద్ర తీరంలో బాబా అణు విద్యుత్ పరిశోధనా సంస్థ బార్కుకు సంబంధించిన జెట్టి నిర్మాణానికి వచ్చి సముద్రంలో చిక్కుకుపోయిన 4గురిని మెరైన్ పోలీసులు కాపాడారు. అచ్యుతాపురం మండలం పూడిమడక, తంతడి మధ్య ఈ ఘటన జరిగింది. పశ్చిమ బెంగాల్కు చెందిన 4 సాయిల్ టెస్ట్ నిపుణులు విశాఖ నుంచి ప్రత్యేకమైన సాంకేతిక పరికరంతో నిన్న అర్ధరాత్రి సముద్ర మార్గంలో పూడిమడక, తంతడి మధ్య తీరానికి వచ్చారు. సాయిల్ టెస్టుకు వినియోగించే పరీక్షా వాహనాన్ని లాక్కొని వస్తున్న పడవల తాళ్లు తెగిపోవడంతో ప్రమాదానికి గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పూడిమడక మెరైన్, అచ్యుతాపురం పోలీసులు ఈ ఉదయం 4గురిని రక్షించారు. సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంకు చెందిన పొగాకు వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. తెల్లవారుజామున ముస్తఫాను పోలీసులు జడ్జి ముందు హాజరుపరిచారు. కేసును విచారించిన న్యాయమూర్తి ముస్తఫాకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు ముస్తఫాను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. ఇదే కేసులో నిన్న ముస్తఫా కుమారుడు ముబషీర్కు కూడా న్యాయస్థానం రిమాండ్ విధించింది. నూజివీడులో ఉన్న వైసీపీ నేతలు హడావిడి చేయడంతో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తెల్లవారుజామున ముస్తఫాను న్యాయమూర్తి ఎదుట పోలీసులు ప్రవేశపెట్టారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో డీజిల్, విమాన ఇంధనం ఏటీఎఫ్లోనూ ఇథనాల్ కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందువల్ల కొన్నేళ్ల పాటు కొత్త పెట్రోల్, డీజిల్ వాహనాలను కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. E20పై ఆందోళనలు సద్దుమణిగిన తర్వాత పెట్రోల్లో ఇథనాల్ మిక్సింగ్ను 50% పెంచేందుకు కేంద్రం సిద్ధమవుతోందని ఎక్స్పోస్టులో కేజ్రీవాల్ ఆరోపించారు. మొదట E0, E10 వాహనాలపై E20 పెట్రోల్ను రుద్ది పాడు చేశారని, ఇప్పుడు E20 వాహనాలు కొంటే తర్వాత E50తో వాటిని కూడా నాశనం చేస్తారని మండిపడ్డారు. విమాన ఇంధనంలో కూడా ఇథనాల్ కలపాలని మోదీ సర్కార్ కుట్ర చేస్తోందని, అదే జరిగితే విమానాల భద్రత ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. తెహల్కా మ్యాగజైన్ మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్కు బాంబే హైకోర్టు గోవా బెంచ్లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2013లో తన సహోద్యోగినిపై అత్యాచారం కేసులో ఆయనను న్యాయస్థానం దోషిగా తేల్చింది. 2021లో ట్రయల్ కోర్టు తరుణ్ తేజ్ పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పును గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టు గోవా బెంచ్లో సవాలు చేసింది. ఈ అప్పీల్పై సుదీర్ఘ విచారణ జరిపిన జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జంసాఢేకర్లతో కూడిన ధర్మాసనం ట్రయల్ కోర్టు తీర్పును రద్దు చేసింది. లైంగిక దాడికి గురైన బాధితురాలి ప్రవర్తనపై దిగువ కోర్టు మూస ధోరణులతో వ్యవహరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. సమాజంలో తండ్రి స్థానంలో ఉండాల్సిన వ్యక్తి చేసిన ఈ నేరానికి కఠిన శిక్ష విధిస్తూ వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు 62 ఏళ్ల వయసున్న తాను ఈ కేసులో బాధితున్నేనని,
పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు సమయం ఇవ్వాలని తేజ్పాల్ న్యాయమూర్తులను అభ్యర్థించారు. ఈ కేసులో శిక్ష ఖరారుపై మధ్యాహ్నం 2:30 గంటలకు కోర్టు నిర్ణయాన్ని వెల్లడించనుంది. హర్యానాలోని సోనీపత్లో మానవత్వాన్ని మంటగలిపే హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. తన జీవితమంతా కష్టపడి 3 కుమార్తెలను ఉన్నత చదువులు చదివించిన ఓ తండ్రి వృద్ధాశ్రమంలో కన్నుమూశారు. అయితే ఆ కన్న తండ్రిని కడసారి చూసేందుకు ఆ 3 కూతుళ్లలో ఏ ఒక్కరూ రాలేదు. పైగా తమకు రావడానికి సమయం లేదని, దహన సంస్కారాలు మీరే చేసి ఆ వీడియో పంపించండని వృద్ధాశ్రమ నిర్వాహకులకు చెప్పడం అందరినీ కాల్చివేసింది. తండ్రి అంత్యక్రియల కోసం పెద్ద కుమార్తె అనిత ఆన్లైన్ ద్వారా 5,100 రూపాయలు వృద్ధాశ్రమానికి పంపించి అంత్యక్రియలు పూర్తి చేయాలని కోరారు. దహన సంస్కారాలను 3 కుమార్తెలు వీడియో కాల్ ద్వారా చూశారు. ఈ తంతు జరుగుతుండగా ఇంకా ఎంత సమయం పడుతుంది, తాము స్నానం చేసి భోజనం చేయాలని ఒక కుమార్తె వీడియో కాల్లో అడగడం అక్కడున్న వారిని తీవ్ర విస్మయానికి గురిచేసింది. ముంబైకి చెందిన మాజీ వస్త్ర వ్యాపారి శివచరణ్ రామ్ రతన్ గుప్తా తన భార్య మీనాతో కలిసి సుమారు 7:30 క్రితం హర్యానా సోనీపత్లోని ఓ వృద్ధాశ్రమంలో చేరారు. భార్య మీనా కొంతకాలం క్రితమే మరణించింది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న శివచరణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते अभी मैं आपको बताती हूँ ना। हाँ जी हाँ जी। अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है तो मैं ऐसे बोलने के लिए ना आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। या फिर आने पे होगा सारा काम? हाँ बाकी तो आप आ लोगे जब होगा ना। ये संस्कार हुआ है, अभी तो संस्कार हुआ है। अभी और कितना टाइम लगेगा? तो हम लोग भी क्या नहाएंगे और नहाएंगे चूल्हा जलाएंगे? नहीं, या तो आप 20 तारीख से पहले आ जाओ। अच्छा 20 तारीख से पहले तो हाँ। देखते अभी मैं आपको बताती हूँ ना। हाँ जी हाँ जी। अच्छे से हो गया ना सारा काम? हाँ बिल्कुल अच्छे से हो गया। ठीक है तो मैं ऐसे बोलने के लिए ना आप मुझे वीडियो भी भेज दो। ठीक है भेज दूँगा। या फिर आने पे होगा सारा काम? ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల పార్కు చేసిన వాహనాలు సైతం నీట మునిగాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాల వల్ల నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు ఘాట్ల వద్దకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు కేదార్నాథ్ జాతీయ రహదారిపై తిల్వాడా సమీపంలో వరద ఉధృతికి కొండచర్యలు విరిగి పడడంతో భారీగా బురద, బండరాలు రోడ్డుపైకి కొట్టుకొచ్చాయి. ఈ శిథిలాల కింద పలు వాహనాలు కూరుకుపోయాయి. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన వాహనదారులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. అస్సాంలో వరద ప్రభావం కొనసాగుతోంది. వరదల కారణంగా గత 24 గంటల్లో మరో 6 ప్రాణాలు కోల్పోయారు. అస్సాంలో వర్షాకాలం ప్రారంభమైన తర్వాత వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 95కు చేరుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు ధన్సిరి నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో 14 జిల్లాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 563 గ్రామాల పరిధిలో 1.6 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల బారిన పడ్డారు. వీరిలో శివసాగర్ జిల్లాలో అత్యధికంగా 57,000 మంది ప్రభావితమయ్యారు. భారీ వరదల కారణంగా కరకట్టలు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలు ధ్వంసమవడమే కాకుండా 16,951 హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయి. సుమారు 8,500 పశువులు కొట్టుకుపోయాయి. గువాహటి తదితర పట్టణ ప్రాంతాలు కూడా జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితులను ఆదుకునేందుకు అస్సాం ప్రభుత్వం 45 సహాయక శిబిరాలను, 59 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి నిత్యావసరాలు అందిస్తోంది. రాబోయే రోజుల్లో అస్సాంలో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఓ పురాతన ఇల్లు కుప్పకూలి ఒకే కుటుంబానికి చెందిన 6 ప్రాణాలు కోల్పోయారు. వేకువజామున 2 గంటల ప్రాంతంలో కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహులీ వార్డులో ఈ విషాదం చోటు చేసుకుంది. సుమారు 100 ఏళ్ల నాటి శిథిలావస్థలో ఉన్న ఆ ఇంటి పైకప్పు అకస్మాత్తుగా కూలిపోవడంతో లోపల నిద్రిస్తున్న కుటుంబ సభ్యుల్లో 2 పసిపిల్లలతో సహా 6 మరణించారు. ఈ దుర్ఘటనలో 28 ఏళ్ల యువకుడు మాత్రమే ప్రాణాలతో బయటపడగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ యువకుని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా కాన్పూర్ సాగర్ జాతీయ రహదారిపై రోడ్వేస్ బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొని 3 మృతి చెందారు. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. కుండౌరా గ్రామం సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో 2 వాహనాల ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. డ్రైవర్లు స్టీరింగ్ల మధ్య ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని మెరుగైన చికిత్స కోసం కాన్పూర్కు పంపారు. వెనజువేలాలో అనుసరించిన వ్యూహాన్నే ఇరాన్లో అమలు చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. లాస్ వేగాస్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ తాము ఇరాన్తో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఇటీవలి సైనిక చర్యలతో ఇరాన్ బలహీనపడిందని, అమెరికా భారీ దాడికి సిద్ధమైన క్రమంలో వారు చర్చలకు ముందుకు వచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. వెనజువేలాలో కేవలం 48 నిమిషాల్లోనే యుద్ధం ముగిసిందని, ఇప్పుడు ఇరాన్లో కూడా అలాగే వ్యవహరిస్తున్నామని ఆయన పోల్చారు. ఇరాన్తో చర్చల్లో పురోగతి ఉందని, 48 గంటల్లో పరిస్థితిపై మరింత స్పష్టత వస్తుందని ట్రంప్ వివరించారు. ఇదే సందర్భంలో వెనజువేలాకు చెందిన క్రిమినల్ ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తున్న ఇమిగ్రేషన్ అధికారులను ట్రంప్ ప్రశంసించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న మెరైన్ 1 హెలికాప్టర్ వాషింగ్టన్ గగనతలంలో ఒక ప్రయాణికుల విమానానికి అత్యంత సమీపంలోకి రావడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగస్టు 4న వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో ఏటీసీతో కమ్యూనికేషన్ లోపం కారణంగా ఈ 2 విమానాల మధ్య ఉండాల్సిన కనీస దూరం చాలా వరకు తగ్గినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనలో ట్రంప్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం కలగలేదని, మెరైన్ 1 హెలికాప్టర్ను అత్యుత్తమ పైలట్లు నడుపుతారని వైట్ హౌస్ స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం 2 ఎయిర్ క్రాఫ్ట్ల మధ్య కనీసం 1.5 మైలు దూరం ఉండాలి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA వెల్లడించింది. బీహార్లోని బగహాలో ఒక ఇంటి ఆవరణలో కింగ్ కోబ్రా, కొండ చిలువ ముఖాముఖిగా ఎదురైన అరుదైన ఘటన కలకలం రేపింది. ఒకే చోట ఈ 2 భారీ సర్పాలు పోరాటానికి సిద్ధమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూయర్ మురారీ కుమార్ వెంటనే అక్కడకు చేరుకుని తీవ్రంగా శ్రమించి ఆ 2ంటిని సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం వాటిని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆషాఢమాసం సందర్భంగా బెజవాడ కనకదుర్గమ్మకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున సారె సమర్పిస్తున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తరపున చైర్మన్ గుమ్మా వెంకటేష్, ఈవో సాంబశివరావు ఆలయ సిబ్బందితో కలిసి వచ్చి అమ్మవారికి సారె సమర్పించారు. పట్టుచీర, గాజులు, పసుపు కుంకుమతో పాటు పిండి వంటలు సమర్పించారు. శాస్త్రాల ప్రకారం శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి తోబుట్టువులని, అందుకే సోదరుడి స్థానంలో ఉండి స్వామివారి తరపున పుట్టింటి నుంచి అమ్మవారికి సారె తీసుకొచ్చి సమర్పించినట్లు పండితులు వెల్లడించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆలయ చైర్మన్ గుమ్మా వెంకటేష్ యాదవ్ తెలిపారు.